హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఆవాలు కొన్న గాలిచ్చిన బాగానే ఉసికెళ్ళింది. గాలిచ్చి ఇట్లా నీట్గా మంచిగా అడుక్కొని 2-3 సార్లు ఎండ పోసుకోవాలి. ఎండ పోసుకొని మంచిగా ఎండినాక ఒక డబ్బాలో పోసుకుంటే ఇక పురుగు కాదు అన్నట్లు. మనం ఉసికతోటి ఉంచుకుంటే మళ్ళీ ఇట్లా గలీజ్ ఉంటుంది. ఏది ఉన్నా తుక్కున్నా దుమ్మున్నా తూలున్నా మంచిగా కడిగి గాలిచ్చుకొని ఎండ పోసుకుంటే ఇక మనకు సగం అలకగా ఉంటుంది అన్నట్టు పని. ఇక అప్పటి వరకు సాయంత్రం వరకు మంచిగా ఎండుతాయి. ఇక చట్నీలో కూడా గిలాసడానికి పోసుకోవచ్చు. ఇక చట్నీ పెడితే ఈరోజు కొన్నాయి. ఇక 2 కేజీల ఆవాలు, కిలో కొత్తిమీర, దాన్ని ఆలు అంటారు ఇక్కడ కొత్తిమీర అంటారు. ఇవేమో 100 కిలో, అవేమో 130 తీసుకున్నాడు కొత్తిమీర. బండి నీడకెట్టవరా. నిన్న కేజీ ఉసిరికాయలు కొన్నా అని చెప్పినా కదా. ఈరోజు చట్నీ పెట్టాలంటే ఇక టైం కావాలి. ఆయన వచ్చిండు, ఆవాలు కొన్నా. ఈ ఎల్లిపాయలు అయితే పొట్టు తీయాలి. నిన్న కొద్దిగా తీసుకున్నా, ఖాళీగా ఉన్నాను. అన్నం తిన్నారా ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? ఎల్లిపాయలు ఇట్లా శుభ్రంగా పొట్టు తీసుకోవాలి కొద్దిగా. ఇంట్లోకి ఏది లేకుండా వెళ్ళదు మనకు. ఇప్పుడు నిన్న నాకు ఎంత బాగా లేక ఫీవర్ వచ్చుట్లా మొక్కలు పట్టించారు. మా గుడిసె కాడ మొక్కలు నేర్పుతాను పోయినా, అక్కడనే కొన్నా. మీది పంపు సగం వేసింటాం కదా, బాగా కావు మొక్కలు, అవి పట్టించారు. మళ్ళీ కిందికి కూడా ఒక గెట్టు ఉంది, ఒక మడి ఉంది అన్నట్లు. అది కూడా ఎరిసి పట్టియాలి. అది ఇప్పుడు ఇంకెండలేదు ప్రస్తుతానికి. నిన్న ఇట్లా పొట్టు తీసుకుంటాను. కొన్ని పొట్టు తీయని ఉన్నాయి. చట్నీ పెట్టాలి అంటే కూడా ఇక మెంతి పొడి, ఆవ పొడి, జీలకర్ర అన్నీ ఉండాలి. ఇంట్లో అన్నీ ఉంటేనే మంచిగా చట్నీ కుదురుతుంది. ఉసిరికాయలు మంచిగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి కానీ చిన్న ఉసిరికాయలు మంచిగా ఉన్నాయి. చూడండి, కేజీ కొన్నాయి. ఇది కేజీకి 50 రూపాయలట చిన్న ఉసిరికాయలు. ఇవి మంచిగా గడిగి ఏమైనా మండలు అవి ఉంటే తీసేసుకోవాలి. ఇట్లా గలీజ్ ఏమైనా మండలు అవి వస్తే తీసేసుకోవాలి. మంచిగా గడిగి రాసుకోవాలి. ఇవి కూడా అన్నీ కలిపి తెంపినట్లు. పుల్లగా సూపర్ ఉన్నాయి. మామిడికాయ చట్నీ కన్నా ఇది బాగా హెల్త్కి మంచిదట ఉసిరికాయ చట్నీ, అందుకే పెడుతున్నా ఫ్రెండ్స్. ఇంతకుముందు పెద్ద కాయలు అది పెట్టినా కదా నేను, కార్తీక పుణ్యం అప్పుడు తెచ్చి అప్పుడు పెట్టి ఒడిసింది అది. ఇప్పుడు మళ్ళీ పెడుతున్నా, చిన్న కాయలు పెడుతున్నా. మా ఇంట్లో ఏదో ఒకటి చట్నీ లేనిది తినరు, ఏదో ఒకటి ఉండాలి చట్నీ. సైడ్కి పప్పు వేసుకున్నా, ఏది వేసుకున్నా బాగా మరి ఉంటున్నా.